వరకు వచ్చినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ చూసాం. ఇక దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ యాదవ్ గారు. అలాగే జూమ్లో మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు జాయిన్ అయ్యారు. జమీలుద్దీన్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రధానంగా ఏదైతే మూసీకి సంబంధించి నిన్న చూస్తాం, మొత్తానికి మూసీకి పరివాహక ప్రాంతం అంతా అతలాకుతలమైనటువంటి సందర్భం చూస్తున్నాం. ముందుగా మీకు అదేవిధంగా జమీలుద్దీన్ గారికి, టీన్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరాచకాలు చేస్తుందో, ఈరోజు నిన్న పడ్డ వర్షం గత 15-20 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా నీకు మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో పోతూనే ఉన్నాయి, వాటర్ పోతూనే ఉన్నాయి. మూసీలో ఎట్లయితే వస్తాయో అంత వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కాదు, గత సంవత్సరాల దశాబ్దాల నుంచి కూడా నీళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా ముంపు వచ్చిన సందర్భం ఉండదు. ఏదో ఒకసారి భారీగా పైన వికారాబాదు ఆ ప్రాంతంలో పడితే తప్ప లేదు. కానీ నిన్న ప్రభుత్వం ఏంటంటే మూసీ సుందరీకరణ పేరు మీద గత వచ్చిన 20 నెలల్లో పేదోళ్ళ గుడిసెలు తీసేస్తే వాళ్ళ నుంచి వ్యతిరేకత, వాళ్ళ నుంచి శాపనార్థాలు, 60 గజాలు 30 గజాలు ఉన్న గూళ్ళను కూల్చివేయాలని హైడ్రా పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద ఇండ్లు కూల్చేస్తుంటే మట్టి పోసిన చరిత్ర మనం చూసినాం ఏది ప్రభుత్వం పైన. ఎందుకంటే వాళ్ళు దశాబ్దాల నుంచి అక్కడ ఉంటున్నారు, దశాబ్దాల నుంచి అక్కడ పని చేర్చుకుంటున్నారు. మనం చాలాసార్లు ఇక్కడ ఈ టీవీలో డిస్కస్ చేసినాం. మూసి సుందరీకరణ చేయాలంటే మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కట్టుకున్న ఒడ్డున కట్టుకున్న వాళ్ళను తీసుకుపోయి ఆల్టర్నేట్గా చూడాలి. మనం గుజరాత్లో ఒక రివర్ పైన చేసిండ్రు, అది చేయకుండా వాళ్ళని ఆల్టర్నేటివ్ రిహాన్స్మెంట్ సెంటర్కు పంపించకుండా నువ్వు ఊరికనే రాత్రి వచ్చి నేను కూలగొడతా అంటే దశాబ్దాల నుంచి ఉన్నారు. ఓన్లీ ఇల్లు కూలగొట్టడం ఒక సమస్య కాదు, వాళ్ళకు వృత్తి సమస్య కూడా. అక్కడ ఉంటే వాళ్ళు సిటీ నడిబొడ్డున ఉండి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు 4 ఇళ్లలో పని చేసుకుంటారు. రిక్షా దొక్కుంటాడు, అట్టి పండ్లను అమ్ముకునేవాడు అట్టి పండ్లు అమ్ముకుంటాడు, ఉల్లిగడ్డ అమ్ముకుంటాడు. వాళ్ళకు ఉపాధి ఉంది. అంటే నువ్వు ఇక్కడ నుంచి తీసుకుపోయి ఏదో అవుట్కట్ సిటీలా పడేస్తే వాడికి అక్కడ పని ఎట్లా దొరకాలి, ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, ఇదంతా ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయకుండా చాలా నదులను సుందరీకరణ చేసుకున్న చరిత్ర ఉంది. వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు వేరే దేశం కూడా పోయినరు. ఏది మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గంలో కొంతమంది బృందం పోయిరు. ఎవరు పోయినారు అంటే అంతా, ఇఫ్ యూ డోంట్ మైండ్, జర్నలిస్టులను పట్టుకొని కొంతమంది ఎవరిని తీసుకుపోవాలి, సైంటిస్టులను, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటిస్టులను, తర్వాత సంబంధించిన ల్యాండ్ సంబంధించిన వాళ్ళని తీసుకుపోలే ఏవైతే ఉన్నాయో ఫోటోలు దిగడానికి తీసుకుపోయి ఈరోజు ఆ పక్కన ఉత్తర కొరియా దక్షిణ కొరియా తిరిగి ఫోటోలు దిగి వచ్చింది. కానీ మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రా, ఏదైనా డాక్యుమెంట్ రిలీజ్ చేసిండ్రా అంటే ఎట్లాంటి డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళ జీవితాలను చిందరవందనం చేయాలని నిన్న ఆపి ఏదైతే పైన గతంలో కూడా జంట జలాశయాలు నిండాయి. కాకపోతే క్రమంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే జలాశయాలు నిండితే అక్కడ అలర్ట్ అయ్యి ఒక గేటు లేకుండా 2 గేట్లు ఎత్తి అలర్ట్ చేస్తూ ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. మొన్నటి వరకు వాటర్ ఆపి ఒకేసారి అన్ని గేట్లు ఎత్తేయడం దేనికోసం అనుకోవాలి. అలాగే అధికారులు కూడా ఎక్కడ కూడా నోటీస్ చేయనటువంటి పరిస్థితి ప్రజలకి. అదే ఇక్కడ ప్రజల మీద కుట్ర, ఇప్పుడు అపోజిషన్ పార్టీ మీద కుట్ర, కేసులు ఇవి అంతా జరుగుతుంది. ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రజల మీదనే కుట్ర చేస్తుంది. ప్రజల మీద కుట్ర చేసిన భాగంగానే నిన్న సడన్గా గేట్లు ఎత్తివేయడం. నేనేమంటున్నా, ప్రతి చెరువుకు, కాకతీయులు నిర్మించిన ప్రతి చెరువుకు, నిజాం నిర్మించిన ప్రతి చెరువు కూడా ఎంత ఇన్ఫ్లో అవుతుందో ఎంత అవుట్ఫ్లో కూడా ఉంటుంది. తూములతో మత్తడి అంటే ఏంది, ఆ మత్తడి కట్ట దిగకుండా మత్తడి నుంచి నీళ్ళు పోతే ఆగిపోతుంది. అంతేగాని మత్తడి ఎంత హైట్లో కట్టాలనో కూడా ఆ రోజు ఇంజనీర్ల లెక్క ప్రకారమే కట్టిండ్రు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కావచ్చు, ఇప్పుడు పైన ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటి నిండినాక వెళ్ళిపోతుంటాయి తప్ప ఎక్కడ కూడా ఎంత వరద వచ్చినా వెళ్ళిపోతుంది తప్ప అక్కడ ఆగే పరిస్థితి ఉండదు, ఒక్కసారి చేసే పరిస్థితి ఉండదు. కానీ ప్రభుత్వమే ప్రజలపైన కుట్ర చేసి, ప్రజల జీవితాల కుట్ర చేసి, పేద బడుగు బలహీన వర్గాల మీద వాళ్ళు 40 గజాలలో 4 కుటుంబాలు ఉంటాయండి, 60 గజాలలో 4 కుటుంబాలు ఉంటాయండి. ఆ 60 గజాల మీద నువ్వు దాడి చేసే ప్రయత్నం చేసిన గతంలో దాన్ని తిరుగుబాటు చేసిండ్రు. మేము పోము ఇక్కడి నుంచి అని చెప్పిండ్రు, ధర్నాలు చేసిండ్రు, మా బతుకు తెరువు ఎట్లా అన్నారు, మా పిల్లల చదువు ఎట్లా అని చెప్పిండ్రు, మా జీవనం ఇక్కడ కొనసాగుతుంది, నీకేం ఇబ్బంది అవుతుంది అన్నారు. నువ్వు ఏసీ కార్లలో వన్నావు, నీకేం తెలుసు అని ఒక తల్లి మాట్లాడిన చరిత్ర ఉంది మన స్పష్టంగా. సో ఇదంతా చూసి
వీళ్ళని ఇట్లయితే మనం చేయలేము, వీళ్ళకి ప్రమాదంతో వీళ్ళ ప్రాణాలను గండం చేస్తే తప్ప వీళ్ళు పారిపోరు ఇక్కడి నుంచి వెళ్ళిపోరనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ప్రభుత్వము, మనల్ని కాపాడాల్సిన ప్రభుత్వము, మనల్ని రక్షించాల్సిన ప్రభుత్వము నీళ్లు నిండినాక ఉస్మాన్ సాగర్లో ఒక్కసారిలే గేట్లు ఎత్తివెత్తే ఎట్లుంటుందండి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ ప్రజల పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితాలు ఏంది, ఆ 60 గదాలలో ఎట్లా బతకాలి, ఎట్లుండాలి, ఆ 40 గదాల ఒకటే రూమ్లో ఎట్లుండాలి? కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా హైదరాబాద్ ఏదైతే ఉందో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న బతుకుతున్న బడుగు బలహీన వర్గాల మీద, కూలీ చేసుకొని బతుకుతున్న వర్గాల మీద, ఇళ్లల్లో పనిచేసుకొని బతుకుతున్న మా అక్కల మీద, మా అవ్వల మీద, మా కుటుంబాల పైన ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగానే నిన్న నీళ్లు రాత్రికి వచ్చిన నీళ్ళను ఆపి ఒక్కసారి రిలీజ్ చేయడం. సాయంత్రం వరద వదిలితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడ అధికారి కనబడలేడు, ఎక్కడ కూడా సహాయక చర్య కనబడలేదు. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినాయి. మొత్తానికి అవి ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు అన్ని నిండిపోయినటువంటి పరిస్థితి. సహాయక చర్యలో అధికారులు కంప్లీట్గా వైఫల్యం చెందారనుకోవాలా? అది ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికే కుట్ర పన్నిండు. ఆ ముఖ్యమంత్రి కింద ఆదేశాలు ఎవరు ఇవ్వాలి? బ్యూరోక్రట్ ఏంది? ఆదేశాలు ఇస్తే పని చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకేమొచ్చింది? నిన్న సిరిసిల్ల కలెక్టర్ పోతే పండుగ చేసుకుంటారు. ఎందుకు? దుర్మార్గంగా ఆడ వ్యవహరించిందనే కదా అధికారి. సో అధికారులకు ఏముంటుందండి? నెలనాడు జీతం పడ్డదా లేదా అదే చూసుకుంటాడు తప్ప వానికి ప్రజలపైన కన్సర్న్, ప్రజలపైన ప్రేమ, ప్రజలను రక్షించుకోవాలి, ప్రజలతో పనిచేయాలని ఎందుకుంటుంది అతనికి? అందుగురించే కదా నిన్న సిరిసిల్ల కలెక్టర్ పోతే కొబ్బరికాయలు కొట్టిరు. కేటీఆర్ అని టీ స్టాల్ పెట్టుకున్నందుకు వాళ్ళు లేపుకొని అట్లా లేపి బయటపడేసిన చరిత్ర మనం చూసినాం. నిన్న పెద్ద పండుగ చేసుకున్నారు. అక్కడ ఒక అధికారి పోతే ఏడుస్తారు, ఒక టీచర్ పోతే స్కూల్ పిల్లలు పోవద్దని ఏడుస్తారు, ఒక అధికారి పోతే ఆయనకు సన్మానం చేసి గౌరవంగా పంపుతారు. కానీ నిన్న సిరిసిల్ల కలెక్టర్ పోతే పండుగ చేసుకుంటున్నారు. అంటే బ్యూరోక్రట్కు పరిపాలన చేసే ఎవరైతే ఉన్నారో అధికారులకు, వాళ్లకు ప్రజల మీద ఏమాత్రం కన్సర్న్ లేదు, ఏమాత్రం బాధ్యత లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన మంత్రులకు కూడా సంబంధం లేదు, అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధం లేదు. నిన్న ఒక్క రివ్యూ అనేది జరిగిందా అండి? ఒక్క రివ్యూ అన్న చేసిర్రా? ఒకవైపు 3 రోజుల నుంచి కంటిన్యూగా 4 రోజుల నుంచి వర్షం పడుతుంటే మరి హైదరాబాద్ స్థితిగతి ఏంది? పరివాహక మూసి పక్కన ఉన్న గుడిసెల పరిస్థితి ఏంది? ఆ పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడన్నా సీఎంతో ఒక్క రివ్యూ ఫోటో చూపెట్టండి 4 రోజులలో లేదు. గత ప్రభుత్వంలో ఏ చిన్న వరద వచ్చినా ఏరియల్ సర్వే కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కంప్లీట్గా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తీసుకునే వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. అదే రాత్రికి కేటీఆర్ గారు కూర్చొని అధికారులను ఎక్కడికక్కడికి పంపించి ధైర్యం చెప్పి రెస్క్యూ టీమ్ని పెట్టి ఎన్డీఎఫ్ని పెట్టి మొత్తం చూసుకునే వాళ్ళండి. ఆ వరదలు వస్తే 10,000 కూడా ఇచ్చాము స్పష్టంగా నిలబడి ప్రభుత్వం ప్రజల వైపు నుంచి వాళ్ళ కష్టాలు తీర్చడానికి. ఈరోజు ఎక్కడ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వం మాట్లాడుతుంది? అసలు మంత్రులు ఒక మినిమం సెన్స్ కదండి. ఇంత వరదలు వస్తున్నాయి, మూసీలో వాటర్ పెరిగిపోతుంది, రివర్ పంటి ఉన్న ఆ గుడిసెలు కొట్టుకపోతున్నాయి, ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. నువ్వు అధికారులతో ఒక రివ్యూ చేయాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయాలి కదా, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయాలి కదా, జిహెచ్ఎంసీతో ఒక రివ్యూ నిర్వహించాలి కదా. ఎవరు చేయాలండి? ఇది మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారండి? ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కదా. మరి ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడాలి కదా. 4th సిటీ గురించి మాట్లాడతాను అన్నా. ఉన్న సిటీ పరిస్థితి చూడండి. 4th సిటీ నువ్వు గంగల సిటీ నీ కోసమే అలైన్మెంట్ మార్చుకున్నావని నీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అలైన్మెంట్ ఓన్లీ ఆయన 4 అన్నదమ్ముల భూములు రేట్లు పెంచడం కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మార్చిండు అని స్పష్టంగా నీ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఎందుకంటున్నానంటే ఇక్కడ 4th సిటీ అని పోతున్నావు నువ్వు, మెట్రో వెళ్ళిపోతున్నది, వెళ్ళేటోడు నీతో చేయండి రా నాయన దండం పెట్టిండు. ఒకవైపు నువ్వు 4th సిటీ గురించి మాట్లాడుతున్నావు కదా, ఉన్న సిటీలో ఉన్న బతుకులు కాపాడు, వాళ్ళ బతుకులు కాపాడు, వాళ్ళ జీవితం వీటికి పొట్టబట్టుకొని వచ్చి 20 గదాలలో గుడిసె వేసుకొని బతుకుతున్నారు వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు నీకు పాపం ఓట్లేసి నిన్ను గెలిపించారు. కాబట్టి ఏ మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన కన్సర్న్ లేదు. ఓన్లీ ఆయనకి రియల్ ఎస్టేటు మూటలు సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప ఉంటే చిన్న రివ్యూ అనేది చేయాలి కదా. మనలాంటి వాళ్ళ కోసమన్నా ప్రజల కోసమన్నా అరే ఒక రివ్యూ చేసినట్టు ఒక ఫోటోలన్నా రిలీజ్ చేయాలి కదా. దరిద్రానికైనా అది కూడా చేయలే కదా నువ్వు. రైట్ సార్. కమిలతన్ గారు, ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున వరద పోటెత్తింది, మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి జనవాసాలకు సంబంధించి వాళ్ళను ఖాళీ చేయించడంలో భాగంగానే ఈ వరద ఒక్కసారి వదిలేరని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి, అందులో భాగంగానే కుట్ర అనుకోవాలి ఇదంతా. నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే వరద సంభవించిందో అది ప్రకృతి వలనో
లేకపోతే భారీ వర్షాలు పడడం వలన వచ్చిన వరద మాత్రం కాదు. ఇది 100కు 100% ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కృత్రిమ వరదను సృష్టించి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అతలాకుతలం చేసి ఆ ఇండ్లను ఖాళీ చేయించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కలలు గంటున్నటువంటి 1,50,000 కోట్ల రూపాయల స్కామ్ ఉందో, ఏది మూసీ సుందరీకరణ పేరిట అది దోచుకోవడానికి మాత్రమే చేసిన పనిగా ఇది యావత్ హైదరాబాద్ ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే 1908లో ఈ మూసీ నదికి భారీ ఎత్తున వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి నిజాం రాజు 2 జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను కట్టించి భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి మూసీకి వరద రాకుండా కాపాడడం జరిగింది. మనం చూసినట్టయితే ఆ తర్వాత ఈ 100-120 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మళ్ళీ మూసీ నదికి వరదలు రాలే. భారీ వర్షాలు పడ్డా ఏమి జరిగినా మూసీకి మాత్రం వరదలు రాలే. ఒకవేళ ఒకటేసారి క్లౌడ్ బస్ట్ జరిగి వర్షం పడితే హైదరాబాద్ అంతా కాంక్రీట్ జంగల్గా మారింది కాబట్టి కొంత నాలాలలో చెత్త పేరుకుపోయి ఏదన్నా కాలనీలోకో లేకపోతే లోతట్టు ప్రాంతాల్లోకో నీళ్లు వచ్చినాయి తప్ప మూసీ నదికి మాత్రం వరద రాలే. కానీ నిన్న మనం గమనించినట్టయితే 100 సంవత్సరాల వరద లెక్కలు చూసి మునుగదు అని అంత ఎత్తు మీద కట్టినటువంటి ఆ లెవెల్స్ తీసి కట్టినటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా మునిగిపోవడం ఏదైతుందో ఇది జస్ట్ ప్రభుత్వం యొక్క కుట్ర. ఒక్కొక్కసారి అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్కసారి నేరపూరిత నిర్లక్ష్యం ఉంటుంది. కానీ ఇది నిర్లక్ష్యం కాదు, నేరపూరిత నిర్లక్ష్యం కాదు, ఇది 100కు 100% ఇది ప్రజలను ముంచే కుట్ర. పెద్ద పులి తన పిల్లలను తను తింటది అని చెప్పి మనం చెప్పంగా విన్నాం. కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి తన ప్రజలను, తనకు ఓట్లేసిన ప్రజలను, తన రాష్ట్ర ప్రజలను ముంచే ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ఈ దేశం చూస్తున్నది, ఈ తెలంగాణ రాష్ట్రం చూస్తున్నది. నిన్నటి వరకు 9 సంవత్సరాలు ఒక మానవీయ కోణంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ తన బిడ్డలుగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారి లాంటి ఒక ముఖ్యమంత్రిని చూసిన ఈ రాష్ట్రం దురదృష్టవశాత్తు ఇవాళ తన పిల్లలు తను తినే పులి లాంటి ముఖ్యమంత్రిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఈయన నల్లమల్ల పులి అని చెప్పుకుంటాడంటే ఈ పులి అన్నది కేవలం తన పిల్లలు తను తినడానికి, తను స్కాములు చేయడానికి మాత్రమే ఈయన పనికొస్తా ఉన్నాడు. ఇది 100% కుట్రపూరితంగా ఒకేసారి నీళ్లు వదలడం వల్ల నిన్న వరదలు రావడం జరిగింది. ఎందుకనంటే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ హై టైమ్ దట్ ది రివర్ బెడ్ షుడ్ బి వెకేటెడ్ అని అంటాడు. అంటే ఇది అత్యవసర పరిస్థితి, ఇప్పుడు మాత్రం తప్పకుండా ఇళ్లన్నీ ఖాళీ చేసిపోవాలని. అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు హైడ్రాను ప్రయోగించి అక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేసిండో, అక్కడి నుంచి తిరుగుబాటు వచ్చిందో, దాన్ని తట్టుకోలేక ఎట్టి పరిస్థితులల్లా నేను ఇవాళ 1,50,000 కోట్లు దోసుకోవాలి మూసీ సుందరీకరణ పేరు మీద అని చెప్పి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ ఏదైతే వరద నివారణ కొరకు కట్టినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటినే వరద సృష్టించడానికి ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన కుట్ర బన్నిండు. ఆ కుట్రలో భాగంగానే నిన్న ఒకేసారి గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ముంచడం జరిగింది. మీకు ఇన్ఫ్లో ఎంత వస్తుందో మెకానిజం ఉంటుంది, అవుట్ ఫ్లో పోవడానికి ఎమర్జెన్సీలో కూడా మనకు మెకానిజం ఉంటుంది. కానీ వాటిని ఎవ్విటిని కూడా పట్టించుకోకుండా ఎట్లెట్లనైతే ఇన్ఫ్లో వరద పెరుగుతా ఉందో అట్లట్ల గేట్లు ఎత్తకుండా ఆపి నీళ్లను ఒకేసారి గేట్లు తెరిచి నిన్న ఈ పేద ప్రజలను ముంచడానికి కారణమైంది ప్రభుత్వం. ఈ రంగనాథ్ గారు ఎంతసేపు పేద ప్రజల మీదనే పడుతున్నాడు. కానీ ఇదే మూసీ రివర్ బెడ్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే నిర్మాణం అవుతున్నాయో వాటి దగ్గరికి పోయే ధైర్యం ఈ రంగనాథ్ గారికి లేదు, అక్కడికి పంపే ధైర్యం ఈ ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. ఎంతసేపు పేద ప్రజల మీద పడుతున్నారు వీళ్ళు. ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా. గతంలో లఘుచర్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే మూసీ నిద్ర చేస్తా అని పోయి ఆ బస్తీలో పన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. నిన్న మూసీకి వరదలొచ్చి కొట్టుకపోతే మరి కనిపించిండా కిషన్ రెడ్డి గారు ఎక్కడన్నా, ఎట్లొచ్చినాయా వరదలు అని చెప్పి ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ప్రతిసారి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గాని ప్రజా సంఘాలు గాని ఏదన్నా పోరాటం మొదలు పెడితే దాన్ని డైవర్షన్ చేయడానికి ఈ బీజేపీ నాయకత్వం పనిచేస్తుంది తప్ప ఇది ప్రజా సంక్షేమానికి ఎప్పుడు పనిచేస్తలేదు. బాగా మాట్లాడే బండి సంజయ్ గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. నిన్న
కావాలని సృష్టించిన వరదల మీద ఇవాళ బీజేపీ పార్టీ ప్రతిస్పందన ఏంటిదని చెప్పి కూడా ప్రజలు ఇవాళ నిలదీస్తా ఉన్నారు. ఇది 100% ఇది ప్రభుత్వం యొక్క కుట్ర. వీళ్లను ఖాళీ చేయించి దాన్ని ఆక్రమించుకొని ఈయన ఏదో చేయాలి, సుందరీకరణ చేయాలి, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కట్టి పెద్దవాళ్ళకు అప్పచెప్పాలి అని చెప్పి ఒక కుట్ర బన్నుతున్నాడు. కానీ ఈ విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంత ఘోరమండి. నిన్న పండుగ పూట ఇండ్లకు వస్తాం, శనివారం రోజు పనులు ముగించుకొని ఎల్లుండి దసరా ఉన్నది, బతుకమ్మ ఉన్నది, సద్దుల బతుకమ్మ ఉన్నదని చెప్పి ఇండ్లకు తమ తమ స్వగ్రామాలకు వచ్చే ప్రజలు MGBS కు పోతే ఆ వరద చూసి పారిపోవాల్సిన పరిస్థితి. కనీసం పండగ సంతోషంగా జరుపుకునేటట్టు కూడా ఈయన చూడలేకపోతున్నాడు. ఎట్లాగూ బతుకమ్మ చీరలు బంద్ చేసిండు. ఏదో ఇంద్రమ్మ అంటే మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఒక విధవరాలు, ఆ ఇంద్రమ్మ పేరు మీద ఇచ్చిన చీరలు మేము ఎట్లా కట్టుకుంటామని చెప్పి చాలా మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ చీర దిక్కు లేకుండా చేసినావు, కనీసం తమ తల్లిగారింటికి వచ్చి బతుకమ్మ ఆడుకోలేని పరిస్థితి కూడా ఇవాళ ఈ వరదల వలన తెలంగాణను యావత్ తెలంగాణను అతలాకుతలం చేసే పరిస్థితులను రేవంత్ రెడ్డి గారు సృష్టించారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా రేపు ఈయన ఏదో నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కదా స్థానిక సంస్థల్లో. ఆ స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనేమి, అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితేనేమి, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుంటున్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కర్రుగాల్చి వాత పెడతారు. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాని ఈయన సంగతి చెప్తామని చెప్పి కూడా ఇవాళ ఊర్లలో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇంకా ప్రజలకు ఎంత బాకీ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి కాల్ అయితే కాంగ్రెస్ బాకీ కార్డు, దానికి సంబంధించి మీరేమంటారు? స్పష్టంగా తెలంగాణ ఉద్యమం చేసి 15 సంవత్సరాలు తెలంగాణను సాధించుకున్న తర్వాత అధినాయకుడు కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ల పరిపాలనలో అద్భుతంగా ఈ దేశంలోనే నెంబర్ 1 ప్రతి దాంట్లో ఐటీ ఉత్పత్తులు కావచ్చు, వరి ధాన్యాన్ని పండించడం కావచ్చు, అంతకుముందు 64 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల పైన వరి ధాన్యం, అంతకుముందు ఏదైతే పంజాబ్ హర్యానా ఉన్న దాన్ని దాటి నెంబర్ 1, గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1. ఇవన్నీ ఇచ్చింది మనం కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సర్వేలు చేసి రికార్డులు పరిశీలించి ఇచ్చింది. అట్లాంటి నడుస్తున్న తెలంగాణను వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చింది. 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేస్తాము, మేము వచ్చిన మొదటి క్యాబినెట్లోనే మేము దీన్ని చట్టం చేస్తాము, అన్ని అబద్ధాలు. అధికారం కోసం అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడున్న మన గొప్ప మేధావి అయిన బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిని అడిగారు, ఏమని, సార్ మీరు తులం బంగారం అంటుండ్రు, మరి తులం బంగారం ఎట్లిస్తారు సార్, మరి కష్టమవుతుంది కదా, మీరు ఒకసారి ఆలోచించుకున్నారంటే, మేము ఆర్థికవేత్తలతోని, చిదంబరంతోని, మన్మోహన్ సింగ్తోని మొత్తం 100 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చర్చించి మాట్లాడి మేము పెట్టాము, 100% తులం బంగారం ఇస్తారు అన్నారు. ఇప్పటికి 8 లక్షల పెళ్లిలైనాయి, ఒక్క చెల్లెకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలే. అంటే ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఆ రోజు మాట్లాడిన మాటలు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇవన్నీ హామీలు జరుగుతాయంటే మేము ఉత్పత్తి చేస్తాం, మేము కడుపు కట్టుకుంటాము, ఒక్క 6 నెలలు కడుపు కట్టుకుంటే మొత్తం అన్ని సాఫ్ చేస్తాడు. మరి 6 నెలలు కడుపు కట్టుకున్నాడో, కడుపు దోసుకుంటుండో ఈరోజు తెలంగాణ ప్రజలు చూడాలి. అంటే నువ్వు 6 గ్యారంటీలు చెప్పి నువ్వే అమ్మా నీకు ఈరోజు 2000 వస్తుంది పింఛను, రేపు నేను వస్తే మిమ్మల్ని 2000 కాదు 4000 ఇస్తా, మేము నట్టేట్లా మూస్తా అని ఆ రోజే మాట్లాడి ఈరోజు ఇప్పటి వరకు మన అయ్య వాళ్ళకు 4000 పింఛను అత్తాలేదు, నా పత్తా లేదు. అంటే ఒక్క మోసం కాదు, 420 హామీలు, 420 ఫెలో 420 హామీస్ ఇచ్చి 6 గ్యారంటీలు చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. ఒక్క గ్యారంటీ అంటే అమలైందండి. మా ఆడబిడ్డలకు 2500 పింఛన్ ఇస్తాడు, అత్తకు వస్తుంది, మామకు వస్తుంది, కోడలకు వస్తుంది అని చెప్పిండు. అంటే నేనేమంటున్నానంటే, ఒక ప్రభుత్వము ప్రజలకు పరిపాలించాల్సింది, ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకుపోవాల్సింది, అమలు కాని హామీలు చెప్పి వాళ్ళే 100 రోజుల లక్ష్యాన్ని పెట్టుకొని మనం చెప్పలే కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పలే, ఇంకో పార్టీ చెప్పలే, ప్రజా సంఘాలు చెప్పకుండా 100 రోజులు జాబు క్యాలెండర్, 2 లక్షల జాబు క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మేము 2 లక్షల జాబులు ఇస్తాం. చివరికి నిన్న మనం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 50,000 జాబులకు లెటర్లు ఇచ్చి
ఆయన ఆర్డర్లు ఇచ్చి అవి కూడా మేమే వేసుకున్నాం. జాబ్లకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? నేనే చెప్తున్నా, చివరికి ఒకటే డిఎస్సి మనం ఇచ్చిన దానికి ఆర్డిఎస్సి ఇచ్చారు అంతే. చివరికి నిన్న డీజీపీ కూడా నిన్న మాజీ హోంమంత్రి మన సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు, డీజీపీకి ఎవరు ఆర్డర్ ఇవ్వరు, ఏ ముఖ్యమంత్రి. ఆయనకు కూడా పోస్ట్ ఇచ్చి అది కూడా ఆయన దాంట్లో యాడ్ చేసుకున్నాడు. ఇప్పుడు 60,000 జాబ్తో పాటు మరో ఇంకొక జాబ్ 6,001 జాబ్ అయింది ఇప్పుడు. ఎవరికి డీజీపీ నిన్న ఆయనకు శివధర్ రెడ్డికి డీజీపీ పోస్ట్ ఇచ్చేసి. అంటే చివరికి ఆర్డర్స్ ఎవరిస్తున్నారు అంటే మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంటే ముఖ్యమంత్రికి పరిపక్వత లేదు, జ్ఞానం లేదు, ప్రజలపైన కన్సర్న్ లేదు. అప్పులు చేసిరు అని 6 నెలలు బతుకున్నారు. ఇక నీ అప్పుల బాధ బొందబెట్టరా రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందో చెప్పనేసరికి ఇప్పుడు అప్పులు చర్చ చేస్తలేవు. ఇక కమిషన్లు అన్నాడు, కమిషన్లన్నీ ఒక 6 నెలలు కాళేశ్వరం కమిషను, కరెంటు మీద కమిషను, గొర్రెల మీద కమిషను, బర్రెల మీద కమిషను, ఏ కమిషన్ల మట్టి ఏం లేదు. ఇప్పుడు కమిషన్లు అయిపోయినాయి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుబడి ఉంది. ఎవరికి? ప్రజలకు మా అయ్యలకు ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వాలి, అదేవిధంగా మా అక్కలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. ఈ దరిద్ర ప్రభుత్వంలో కనీసము ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదండి. మొన్న వాళ్ళు అల్టిమేట్ ఇస్తే 600 కోట్లు రిలీజ్ చేసిపోయినారు, 600 కోట్లు. కానీ నీలో మంత్రి ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రం అధికారంలోకి రాగానే నువ్వు 3,000-4,000 కోట్లు రిలీజ్ చేస్తావు. అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు జమ చేసి రైతు బంధు వేయాలని రెడీ పెట్టింది. ఏషియాలోపే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అవి ఆపినరు. ఆ 7,000 కోట్లను ఈ దరిద్రుడు రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇచ్చినావు. పేద కాంట్రాక్టర్లు చిన్న గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు వేసి బుగ్గలు పెట్టినోనికి ఇవ్వలే. ఎవరైతే 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసిండ్రో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి 3,000 పైచిల కోట్లు ఈరోజు రిలీజ్ చేయడం అని. అంటే నేను ఎందుకు చెప్తానంటే, నువ్వు చెప్పిన 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ అయినా అమలైందో చూపమంటే తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు నువ్వేమన్నావు, చట్టం చేస్తాను. చట్టం చేయడానికి ఎవడడ్డం వచ్చిండు? ఇప్పుడు నువ్వు మొదటి క్యాబినెట్లోనే నేను 6 గ్యారంటీలు చట్టం చేస్తాను. ఎందుకు చట్టం చేస్తారు? నేను ఉన్నా పోయినా, నా ప్రభుత్వం ఉన్నా లేకున్నా, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలి చట్టం చేస్తే. కానీ మరి చట్టం చేయడానికి ఎవడడ్డం వచ్చాడు? నీకు మంచి మెజార్టీ ఉంది కదా, చట్టం చేయొచ్చు కదా. 30 క్యాబినెట్ మీటింగ్లు అయినా ఇప్పటి వరకు 22 నెలల్లో 30 క్యాబినెట్ మీటింగ్లు అయితే ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా నువ్వు చట్టం చేయడానికి నువ్వు మూవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనుకుంటారు? అరే చెప్పిండు కదా ముఖ్యమంత్రి, ఇది లెంక బిందెలు ఉన్నాయనుకున్నా, లెంక బిందెలు లేవనుకున్నా. ఎవడన్నా ఎంత తెలివి లేని ఒక ముఖ్యమంత్రి లెంక బిందెలు ఉంటాయండి? ఒక ప్రభుత్వం అంటే లెంక బిందెలు ఉన్నాయనే ఆలోచనతో యువర్ మైండ్ సెట్తోనే నువ్వు వాడికి వచ్చినావు. అంటే పరిపక్వత లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నుకోబడింది. పరిపక్వత ఉంటే అలాంటి మాట్లాడు. ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుందండి? రూపాయి రాక రూపాయి పోక ఉంటుంది. సాయంత్రం రూపాయి వస్తుంది, పొద్దున రూపాయి పోతుంది. ఏ సంక్షేమ పథకాలకు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ జీతాలకు అది వస్తూ పోతుంటుంది. కానీ రిజర్వ్గా ఉండదు పైసలు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రిజర్వ్గా డబ్బాలు వేసుకొని కూర్చొని ఉండదు, వస్తుంది పోతుంటుంది. ఇదే పరిపాలన. ఈ పరిపాలన కాకుండా ఓన్లీ ఈరోజు ఏమన్నా లాస్ట్కు ఎంత దరిద్రం అంటే మాట్లాడుకోవడానికి సిగ్గైతుంది. ఢిల్లీ పోతే, ఎక్కడికి పోతే ఎవరైనా దొంగలెక్క చూస్తారు. ఒక ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రౌడ్ అండి. కేసీఆర్ స్పీచ్ కోసం కరోనా టైంలో ప్రపంచం అంతా చూసింది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను చూసింది. ఈరోజు ముఖ్యమంత్రి నేను ఏడికైనా పోతే దొంగలాగా చూస్తుండ్రు. నిన్ను దొంగలాగా చూస్తున్నాను నువ్వు అంటున్నావు అంటే మమ్మల్ని అందరూ చూస్తున్నట్టే. ఈరోజు చెప్పులు ఎత్తుకపోతున్నా అంటారు. అంటే కూడా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పులు ఎత్తుకపోయడానికి వచ్చిన దొంగలాగా నన్ను చూస్తున్నారు అంటే కనీసం అవగాహన లేని, ఆ ముఖ్యమంత్రి సీట్ గౌరవం లేని ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నాడు. కాబట్టి 6 గ్యారంటీలు అనేది అమలుగా గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. కర్ణాటకలో అట్లే వచ్చిండ్రు, పక్కన మహారాష్ట్రలో అట్లే వద్దామని ట్రై చేసిండ్రు. కానీ నమ్మలే. ఈ 6 గ్యారంటీల మీద రేపు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. నువ్వు ఏదైతే కార్డు ఇచ్చినావో ఆ కార్డే కత్తి పెట్టి నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోసిపడేస్తారని చెప్తున్నాను. జమీలుద్దీన్ గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక కాల్ తీసుకుంది, ఏదైతే పథకాలకు సంబంధించి ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఏవేవి ఇంకా ప్రజలకు బాకీ ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఈ 420 420 హామీలు ఇవ్వకముందే వాళ్లకు మేము ఇది అమలు చేయలేము అన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే
కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్. వాళ్లకు 10 సంవత్సరాలు అధికారంలోకి దూరం ఉండేసరికి ఆకలి మీద ఉన్నారు. ఏది చేసైనా సరే, అబద్ధాలు ఆడైనా సరే, ప్రమాణాలు విమానాలు చేసైనా సరే, ప్రజలను మభ్యపెట్టైనా సరే, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఒక 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు సరిపడేంత దోసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతోని మాత్రమే వాళ్ళు ఈ 420 హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఎంతో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు కూడా ఎందుకో ఈసారి కొంత ఆశపడ్డట్టున్నారు. ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడంతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు అధికారంలోకి రావడంతోనే మొట్టమొదలు చేసిన మోసం ఏంది అనంటే, ఈ 6 గ్యారంటీలకు ఏదైతే చట్టబద్ధత కల్పిస్తామన్నారో ఆ చట్టబద్ధత కల్పించలేదు. దాంతోపాటు అసెంబ్లీలో మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, మీ అధినాయకత్వం ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి హామీ ఇచ్చారు కదా, మీ నిరుద్యోగ భృతి ఎక్కడ బాయంటే మేమెందుకన్నాం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిండు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చేతులెత్తేశారు. అంటే ఇది మొట్టమొదటి మోసం వీళ్ళు మొదలుపెట్టింది. ఇక అక్కడి నుండి పెడితే వీళ్ళు ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చిరో, రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇస్తేనేమి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అయితేనేమి, మహిళా డిక్లరేషన్ అయితేనేమి, మీకు యూత్ డిక్లరేషన్ అయితేనేమి, మైనారిటీ డిక్లరేషన్ అయితేనేమి, వీళ్ళు డిక్లరేషన్ల పేరు మీద 6 గ్యారంటీల పేర్ల మీద 420 హామీల పేరు మీద ప్రజలను మోసం చేసిరు. ఈ మోసం అన్నది ప్రజలకు ఒక 6 నెలల లోపలనే అర్థమైంది. ఎందుకనంటే వీళ్ళు 100 రోజుల్లో చేస్తామన్నారు. ఈ 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, ఇంకెక్కడిస్తారా, ఇది ఇచ్చేది లేదు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. కానీ వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని ప్రయత్నం చేస్తున్నారో, రేపు జూబ్లీ హిల్స్ ఎన్నిక జరగబోతా ఉన్నదో ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి మీకు వచ్చిందో ఇవి ఏమైంది అని చెప్పి నిన్న ఒక బాకీ కార్డును విడుదల చేయడం జరిగింది. ఈ ప్రజలకు మళ్ళీ ఒకసారి రిమైండర్, మీరు ఇచ్చినటువంటి 420 హామీల మీద రిమైండర్. ఒక్క ఫ్రీ బస్సు తప్ప వీళ్ళు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలే. మరి రైతులకు రైతు బంధు పెంచుతామన్నారు, పెంచిరా, ఉల్టా ఎగబెట్టిరు 2 పంటలకు. రైతు కూలీలకు ఇస్తామన్నారు పైసలు, అవి లేవు. ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు పైసలు, అవి లేవు. సన్న బియ్యానికి బోనస్ ఇస్తామన్నారు, బోగస్ చేసిరు. వాస్తవంగా వీళ్ళు చెప్పేటప్పుడు సన్న బియ్యం అని చెప్పలే, వీళ్ళు చెప్పేటప్పుడు బియ్యానికి బోనస్ ఇస్తాం ప్రతి క్వింటాలకు 500 అన్నారు. అధికారంలోకి వచ్చినాక దానికి సన్న బియ్యం అని చెప్పి ఒక దండగొట్టే పని చేసిరు, ఒక తొండి పెట్టిరు. ఆ సన్న బియ్యానికి కూడా వీళ్ళు బోనస్ ఇస్తలేరు. చివరికి పరిస్థితి ఏంటంటే, ఎక్కువ పంట పండితే ఎక్కడ కొనుగోలు చేయాల్సి వస్తుందో అని చెప్పి యూరియా తెప్పించకుండా ఇవాళ మళ్లీ రైతులు చెప్పులు లైన్లో పెట్టుకొని నిల్చునే పరిస్థితి. యూరియా అడిగిన రైతులను నిన్న చెన్నూరులో బైండ్ ఓవర్ చేసిర్రు. మొన్న ఒక గిరిజన బిడ్డను పోలీస్ స్టేషన్లో వేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఆయన నడవరాకుండా కొట్టిర్రు. అంటే ఇది వీళ్ళ పరిపాలన విధానం నడుస్తా ఉన్నది. ఆడబిడ్డలకు తులం బంగారం ఆశ చెప్పిర్రు. ఎక్కడ బాయ్ వీళ్ళ తులం బంగారం? వీళ్ళ తులం బంగారం లేదు. వీళ్ళు ఇస్తా అన్న నిరుద్యోగ భృతి లేదు, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీలు లేవు, మైనారిటీలకు ఇస్తామన్న 4000 కోట్ల బడ్జెట్ లేదు, మైనారిటీలకు ఇస్తామన్న మైనారిటీ సబ్ ప్లాన్ లేదు. ఉల్టా ఏం చేస్తున్నారు మైనారిటీలను? ఇదే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు చెందినటువంటి శ్మశాన వాటిక ఖబరస్థాన్ కు సంబంధించినటువంటి గోడలు కూలగొడతా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉంచుకునే ఒక మహబూబే సుబాని చిల్లాను కూలగొట్టిర్రు. దాని మీద ఎవడు కూడా మాట్లాడతలేడు. మరి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా అయినటువంటి ఆ మంత్రి ఇప్పటి వరకు కూడా అక్కడ కొడంగల్కు విజిట్ చేయలే. ఈ మైనారిటీ నాయకులందరూ కూడా నోరు మూసుకొని ఉన్నారు. ఇవాళ ఒక్క మైనారిటీలకు సంబంధించి ఒక్క మంత్రి లేడు మంత్రివర్గంలో, ఒక్క ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒక్క ఎమ్మెల్సీ లేడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ ఉన్న ఆమెర్ అలీ ఖాన్ పదవి సుప్రీంకోర్టు కేసుతోని ఊసిపోయింది. మళ్లీ అజరుద్దీన్ ను ఇవాళ వీళ్ళు బలిక బక్రా చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. శ్రవణ్ గారు వేసినటువంటి కేసు అది ఎప్పుడైనా కొట్టేయచ్చు కాబట్టి మళ్లీ అజరుద్దీన్ కూడా బలిక బక్రా చేస్తున్నాడు. అంటే వీళ్ళు మోసం చేయని వర్గం అంటూ లేదు. ఇటు మహిళలను మోసం చేసిరు, యువతను మోసం చేసిరు, నిరుద్యోగులను మోసం చేసిరు, మైనారిటీలను మోసం చేసిర్రు. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యం వెళ్తున్నాడు. ఎంతసేపు ఆయనకు రియల్ ఎస్టేట్ మీద ధ్యాస, తను డబ్బు సంపాదన మీద ధ్యాస, తన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలన్న మీద ధ్యాస. దాంతోనే ఇప్పుడు ఈ అలైన్మెంట్లు మార్చుడు, ఏదైతే త్రిబుల్ ఆర్ కు సంబంధించినటువంటి అలైన్మెంట్లు మార్చడం గాని, ఫార్మా రైతుల దగ్గర గుంజుకున్నటువంటి
భూములను సేకరించినటువంటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సేకరించినటువంటి భూములను మేము అధికారంలోకి వస్తే వాపసిస్తాం, మేము ఫార్మాసిటీ రద్దు చేసి అన్నారు. హైకోర్టుకేమో ఫార్మాసిటీ రద్దు చేయలేదంటారు, వీళ్ళేమో ఫ్యూచర్ సిటీ అంటారు. నిన్న మూసీకి కృత్రిమంగా వరదలు సృష్టించి ఉన్న సిటీని ముంచి ఒక ఫార్మాసిటీ తయారు చేస్తామని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎటుపోతా ఉన్నది ప్రభుత్వం. ఈ ప్రజలను మోసం చేసి వీళ్ళు ఎక్కువ రోజులు రాజ్యం వెళ్తాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఎక్కువ రోజులు రాజ్యం వెళ్ళలేరు. ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఏదన్నా ఎన్నికలు వస్తే వీళ్ళకి బుద్ధి చెప్దామని చూస్తున్నారు, కానీ ఈ ఎన్నికలకు సంబంధించి ఎలా మోసం చేశారని చెప్పేసి కార్డు చూపించాలని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలిపించారు కదా. 100% మంది ఆల్రెడీ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. వీళ్ళ మోసాల మీద ప్రజలు ఆల్రెడీ చర్చించుకుంటున్నారు. కాకపోతే ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ కదా. ఈ 420 విషయాలు ఏమి యాదికుంటాయి, 420 యాదికుంటాయి. కాబట్టి ఈ ఏదైతే బాకీ కార్డు ఉందో నిన్న బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటిది, ఈ కార్డు ఇంటింటికి పోతే మాత్రం నేను చెప్తా ఉన్నా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతుంది. ఓడిపోవడం అయితే డిసైడ్ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 6 నెలలకే మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటయం బాంచనని చెప్పి అందరు అంటా ఉన్నారు, కానీ వీళ్ళకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి, ఒక కమ్సే కం 100 స్థానాలలో వీళ్ళకి డిపాజిట్ రాని పరిస్థితి రేపు భవిష్యత్ ఎన్నికల్లో జరగబోతుంది. ఇది ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలియదు, ఈ 6 గ్యారంటీలు మాత్రమే వీళ్ళ నోళ్లలో నానుతున్నాయి, కానీ ఈ 420 హామీలు ఏవైతే ఇచ్చి వీళ్ళు మోసం చేసారో ఇవన్నీ కూడా కార్డు రూపకంగా ప్రజల దగ్గరికి చేరితే తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానివ్వండి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ సందర్భంగా నేను మీకు ఇంకో విషయం మనవి చేస్తా. వీళ్లకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే మోసం చేసిరో శ్రీనివాస్ గారు, ఏదైతే 3R సంబంధించి అలైన్మెంట్ మార్క్ సంబంధించి ఏదైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇలా ఇంకో ఎమ్మెల్యే కావచ్చు, చాలా మంది మాట్లాడలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి, కాకపోతే రైతులతోటి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే నిత్యం కూడా దీనికి సంబంధించినటువంటి బాధితులు తెలంగాణ భవన్కి వస్తారు, కేటీఆర్ని కలిసారు, హరీష్ రావు గారిని కలిసారు, మొత్తానికి పెద్ద ఎత్తున బాధితులు కలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. స్పష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, ఉద్యమాల నుంచి రాలే, ప్రజా సమస్యల్లో పౌర హక్కుల సమస్యల నుంచి పోరాటం చేసి రాలే. ఏ నాయకుడైనా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆలోచన కావచ్చు, లేదా పొలిటికల్ నేపథ్యం నుంచి అయినా రావాలి. స్ట్రగుల్ ఇన్ ద పొలిటికల్ పార్టీ, కానీ ఈయన స్ట్రగుల్ ఇన్ ద పొలిటికల్ పార్టీ లేడు, లేదా స్ట్రగుల్ ఇన్ ద మూమెంట్ లేడు. ఎక్కడి నుంచి మా స్ట్రగుల్ అయ్యి వచ్చిందంటే రియల్ ఎస్టేట్లా స్ట్రగుల్ అయ్యి వచ్చిండు. సో కాబట్టి రియల్ ఎస్టేట్ ఆలోచనలే ఉంటాయి. అంటే రూపాయికి భూమిని 2 రూపాయలకు ఎట్లా అమ్మాలి, 2 రూపాయల భూమిని 10 రూపాయలకు ఎట్లా అమ్మాలని ఆ విధంగానే ఈ రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు 4th సిటీ 3R ఏదైతే అలైన్మెంట్, అందు గురించే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా చెప్పింది ఏమని, ఇది జనతా గ్యారేజీ, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనతా గ్యారేజ్గా అయిపోయింది. ఎందుకంటే మూసీ ఏదైతే కూల్చిపోతుందో మూసీ బాధితులు, హైడ్రా ఏదైతే కూల్చిపోతుందో హైడ్రా బాధితులు, ఏదైతే రైతు రుణమాఫీ రాలేదు రైతు రుణమాఫీ రైతులు, అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా ఏడికి తలుపు తడుతున్నారంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి తలుపు తట్టి ఈరోజు బీఆర్ఎస్ భవన్కు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది జనతా గ్యారేజీ. ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా మీరు ఇక్కడికి రాండి, ఏ రాత్రి అయినా 24 గంటలు ఈ జనతా గ్యారేజీ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇది అంటే, నువ్వు పరిపాలిస్తున్న ఏ సమస్యలు అవుతున్నాయో నిన్ను ఓట్లేసి మా కొడుకు ముఖ్యమంత్రి కావాలని, నా కొడుకు ఎమ్మెల్యే కావాలని నువ్వు చేస్తే ఆ లగాచర్ల ప్రజల్ని నువ్వు బేడీలేసి ఆ లంబాడి తల్లులను లంబాడి తమ్ములను సురేష్ను తీసుకుపోయి నువ్వు సంగారెడ్డి జైల్లో పెట్టినావు. ఏ ప్రజలైతే నీకు ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజల భూములే నువ్వు అమ్మడానికి రెడీ అయిపోయినావు, ఆ భూముల గుంజుకోవడానికి రెడీ అయిపోయినావు. కలెక్టర్తో మాట్లాడినందుకు, కలెక్టర్తో చర్చించినందుకు తీసుకుపోయి వాళ్ళని జైల్లో వేసినావు. ఇది ఒక అంటే ఎక్కడ భూమి కనపడితే అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు, ఎక్కడ భూమి ఉంటే ఆ భూమిని అమ్మడానికి రేవంత్ రెడ్డి ఉంటాడు. మూసీ పరివాహక ప్రాంతం 1,50,000 కోట్లు ఆయన చెప్పిండు కదా, మనం చెప్పాలి కదా, ఆయన చెప్పిన మాటలే 74,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పోయిండు. అక్కడ భూమి ఉంది, నిన్న నీళ్లు వదిలి పేదలను అంతా వరదల బురదల గంగల కొట్టేటట్టు చేసిండు. ఇప్పుడు 3R ఈరోజు నిన్నగాక మొన్న వచ్చి
వందల మంది వేల మంది కలిసిపోయారు. ఈరోజు అచ్చంపేటలో జరుగుతున్న సభకు ఈరోజు రైతులు వందల మంది వేలాది మందిగా RRR బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలైన్మెంట్ మార్చి వాళ్ళ ఇళ్లల్లో మించి వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ భూముల నుంచి తీసుకుపోయి అలైన్మెంట్ మారుస్తుండో ఆ బాధితులంతా కూడా ఆ రైతులంతా కూడా ఈరోజు అచ్చంపేట కేటీఆర్ని కలవడానికి పోతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఎందుకు పోతున్నారు, ఎవరి కోసం పోతున్నారు, సమస్యల కోసం ఎవరికి దగ్గరికి పోవాలి, అధికార పార్టీకి ఆడికి పోవాలి, మంత్రుల దగ్గరికి పోవాలి, ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, ప్రతిపక్ష పార్టీకి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే నీ మీద నమ్మకం లేదు, నువ్వు భూమి జమ్ము కనిపిస్తే నువ్వు భూ బకాసురుడు అవుతున్నావు. రేవంత్ రెడ్డి ఏడ భూమి కనిపిస్తే ఆడ భూ బకాసురుడు. అందుగురించే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకో రెడ్డిని పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పెట్టుకొని 4,000 నుంచి 6,000 ఎకరాలు నువ్వు ఆడ ల్యాండ్ బ్యాంక్ చేసుకొని నీ ల్యాండ్ బ్యాంకు లోపల RRR వచ్చేటట్టు నువ్వు ప్లాన్ చేసుకున్నావు. ఈరోజు స్పష్టంగా అర్థమైతే లేదా అంటే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ రాష్ట్రం తెలంగాణ సమాజం చాలా చైతన్యమైన సమాజం, చాలా సోయున్న సమాజం. ఈరోజు పౌర హక్కుల గురించి మాట్లాడే నాయకులు, ఏదైతే మేధావులు అనుకున్న నాయకులు, ఈరోజు పదవులు రాగానే పెదవులు మూసిన నాయకులు వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి ఈ చైతన్య సమాజాన్ని భూ బకాసురుడు నుంచి తప్పించుకోపోవడానికి ఎలాంటి పోరాటాలు చేయాలన్నా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. ఆ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 100% రైతుల కోసం నిలబడతాం, ప్రజల కోసం నిలబడి కలబడతామని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, జమీరుద్దీన్ గారు, ప్రధానంగా ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా సమస్య ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సమస్య పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోతారు. కాకపోతే అక్కడ కాకుండా ప్రతిపక్ష దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది ప్రశ్న లేవనెత్తారు. ప్రధానంగా అక్కడ సమస్య పరిష్కారకపోవడం కాదా ఇంకా జటిలమవుతున్నటువంటి సందర్భంలోనే ఇటు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. RRRకి సంబంధించినటువంటి బాధితులు పెద్ద ఎత్తున కేటీఆర్ని కలుస్తున్నారు, సమస్య పరిష్కరించాలి, ఆ రోజు ఉన్నటువంటి అలైన్మెంటే బాగుండని చెప్పేసి చెప్తున్న సందర్భం ఎలా చూస్తారు? మనము ఊర్లల్లో ఒక మాట చెప్పుకుంటామండి, వాని దగ్గర బిచ్చానికి పోతే వాడు బిచ్చగాని బొచ్చ గుంజుకుంటాడు అని చెప్పి. సమస్య ఉందని చెప్పి ప్రభుత్వం దగ్గరికి పోతే, బిచ్చం అడుక్కోవడానికి పోతే ఉల్టా బొచ్చ గుంజుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ సమస్య వస్తే వీళ్ళ దగ్గరికి పోతే పరిష్కారం కాదు, ఉల్టా వీళ్ళు నష్టం చేసి ప్రభుత్వ పెద్దలు లాభపడే పని చేసుకుంటారని చెప్పి తెలుసు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ జనతా గ్యారేజ్, తెలంగాణ భవన్, రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ కు దారి పడతా ఉన్నారు. మీరు గమనించవచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిండు, ఈ ముఖ్యమంత్రి మాకు పైసలు ఇస్తలేడు, వరల్డ్ బ్యాంక్ మాకు 100 కోట్లు అప్పియాలని చెప్పి. మరి ఆయనకు తెలియక రాసిండా, తెలిసి రాసిండా గానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతిగా పనిచేస్తుందో మనకు అర్థమైతా ఉన్నది. మరొక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ RRR అలైన్మెంట్ ఏదైతే మారుస్తున్నారో వీళ్ళ స్వార్థం కొరకు మారుస్తున్నారు అని చెప్పి నిన్న రాజగోపాల్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమైంది మేము ఏమీ చేయలేము ఈ ప్రభుత్వంలో, ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజా సమస్యలను పరిష్కారం చేసుడు మాకు సాధ్యం కాదు. మేము కూడా ఏదైనా సమస్య పట్టకపోతే అది కూడా ఆయన తన అనుయాయులకు అప్పచెప్పుకోవడానికే పనిచేస్తాడు తప్ప మాకు పనిచేయడానికి అర్థమైంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడూ అర్థమైంది. వాళ్లకు 6 నెలలనే ఏమర్థమైంది అనంటే, మనకు వడ్డించేవాడు మనోడైతే బంతిలు ఎక్కడ కూసున్నా మనకు 2 ముక్కలు దొరుకుతాయి. ఇవాళ తెలంగాణకు రక్ష ఏదైతే ఉందో అది కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ అని మాత్రమే అర్థమైంది. ఎంపీ ఎన్నికల్లో కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యి, కొంత అసత్య ప్రచారానికి లోనై తెలంగాణ ప్రజలు ఏదైతే 8 సీట్లు కాంగ్రెస్ కు 8 సీట్లు బీజేపీకి అప్పచెప్పిరో ఆ తర్వాత కూడా ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. అయ్యో, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 10-12 మంది ఎంపీలు ఉండుంటే ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్టు నిధులు రాకపోవునా, ఇవాళ బీహార్ రాష్ట్రానికి వచ్చినట్టు నిధులు మనకు రాకపోవునా. ఇవాళ బీహార్ రాష్ట్రంలో మోడీ గారు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క మహిళకు 75 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయల చొప్పున 7,500 కోట్ల రూపాయలు లంచం ఇస్తున్నాడు. ఇది లీగలైజ్డ్ లంచం. అక్కడ ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఇస్తున్నాడు. మరి ఇక్కడ తెలంగాణలో ఓటేసిన ప్రజలు ఈ బీజేపీ ఎంపీలను నిలదీయాలే. మరి మీరేం చేస్తున్నారా బాబు, బీహార్లోనే మహిళలు ఉన్నారా, మరి తెలంగాణలో లేరా, మాకెందుకు 10,000 రూపాయలు ఇయ్యరు అని చెప్పి రేపు భవిష్యత్తులో తెలంగాణ మహిళలు ఈ 8 మంది బీజేపీ ఎంపీలను నిలదీసే పరిస్థితి ఇలా కనిపిస్తా ఉన్నది. అదే మనకు ఒక 10-12 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే
ప్రాజెక్టులకు పర్మిషన్ లాగుతుండేనా, మనకు రావాల్సిన నిధులు వరదలై పారకపోతుండేనా Okay. అంటే ఎప్పటికి గాని ఈ ప్రాంతీయ పార్టీలు మాత్రమే మన ప్రాంతీయ అవసరాలు, మన ప్రాంతం యొక్క అస్తిత్వాలు, మన ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడగలుగుతాయి తప్ప ఈ జాతీయ పార్టీలు ఎంతసేపు ఇక్కడ ప్రజలను మోసం చేసి మసిపూసి మారడుగాయ చేసి ఇక్కడ ఓట్లు తీసుకుపోతారు, అక్కడ రాజ్యం వెళ్తారు. కానీ అక్కడి నుంచి మాత్రం తీసుకొచ్చే తెలివి ఈ 8+8 మంది 0 ఎంపీలకు లేదు అన్న విషయం కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఎలక్షన్ల వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఈ కళ్లతోని తెలంగాణ సమాజం ఇవాళ ఎదురు చూస్తున్నది. ఏ ఎన్నికలు వస్తాయా, మేము ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాలు కానివ్వండి, ఈ బీజేపీ పార్టీ యొక్క చేతగానితనం కానివ్వండి, ఇవాళ కోయిలిషన్ ప్రభుత్వం నడుపుతున్నారు వీళ్ళు. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ ఒక సంయుక్త ప్రభుత్వాన్ని. ఇంకా లోతైన విశ్లేషణ చేద్దాం. శ్రీనివాస్ గారు, బేసిక్ బిల్లుకి సంబంధించి హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ వాదన సందర్భంగా గవర్నర్ ఈ బిల్లుకి సంబంధించి తేల్చకముందే జీవో ఎలా తెచ్చారని చెప్పేసి కోర్టు ప్రశ్నించినటువంటి సందర్భం ఎలా చూస్తారు? స్పష్టంగా ఈ దేశంలో బీసీలను మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే 6 దశాబ్దాలు దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించి బీసీ జనగణన కుల జనగణన చేయకుండా ఈరోజు దేశాన్ని పరిపాలించి బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా చేసిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మరి కులగణ జనగణన చేయలేదు అంటే స్పష్టంగా ఈరోజు కుక్కల లెక్కలు, ఈరోజు పందుల లెక్కలు, అడవిలో ఉన్న పులుల లెక్కలు, అంటే అనిమల్ సెన్సస్ జరిగింది. ఈరోజు ఈ దేశంలో పులులు ఎన్నో చెప్తారు, పాములు ఎన్ని ఉన్నాయో కూడా చెప్తారు, పక్షులు ఎన్ని ఉన్నాయో కూడా చెప్తారు. కానీ ఈ దేశ నిర్మాణంలో ఉన్న బీసీ కులాల ఉత్పత్తి కులాల ఈ నిర్మాణంలో ఉన్న ఈ టేబుల్ నిర్మాణం ఉన్న వడ్లైన లెక్క తెలియదు. ఈరోజు అంటే ఉత్పత్తి కులాల్లో ఉన్న ఏ కులాన్ని కులగణన చేయకుండా 60 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను బీసీ మైనార్టీలను స్పష్టంగా మోసం చేసింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండో విషయం, ఈరోజు బీసీ రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో అంటే వీళ్ళ డిక్లరేషన్లలోనే ఎంత మోసం ఉందో మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి 420 అని, ఈ రేవంత్ రెడ్డి మాట నమ్మరని తెలంగాణ సమాజం చాలా చైతన్య సమాజం అని, అందుగురించి ఒక్కొక్క డిక్లరేషన్ ఒక్కొక్క ఊరు పేరు పెట్టి ఒక్కొక్క నాయకుడు దేశ నాయకురాలు వచ్చి ఓపెన్ చేశారు డిక్లరేషన్. అంటే ఇక్కడ సరూర్ నగర్లోనేమో మన యువత డిక్లరేషన్, ఎవరు మా ప్రియాంక గాంధీ, లాస్ట్కు చివరికి ఈ డిక్లరేషన్లు అన్నీ అమలు చేసే బాధ్యత నాది అని సోనియా గాంధీ లెటర్ పంపింది. సోనియా గాంధీ ఒక ఆఫ్ ద గాంధీలు వచ్చి ఇచ్చారు, కానీ గాంధీలు ఇప్పుడు పత్తా లేరు. ఏది అశోక్ నగర్కి వచ్చి నేను ఉద్యోగాల భర్తీకి నేను పూచి అని ఛాయ్ తాకుండా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడి. ఎందుకు మాట్లాడుతున్నానంటే మొత్తం డిక్లరేషన్ల పేరు మీద అందులో ఒక మోసమైన డిక్లరేషన్ ఏంటంటే బీసీ డిక్లరేషను. స్పష్టంగా వీళ్ళకి ప్రాసెస్ అంతా తెలుసు, కోర్టు కొట్టుకుపోతుందని తెలుసు. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2018లో ఇదే జీవో ఇచ్చి లోకల్ 50% పైన ఇవ్వాలి, బీసీలకు 42% ఇవ్వాలని. కానీ ఇంకో మాట కూడా స్పష్టం చేసింది కోర్టు, ఏదైతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినా దీనికి సంబంధించి పిటిషన్లకు సంబంధించి విచారణ జరుపుతామని చెప్పేసి కోర్టు చెప్పినటువంటి సందర్భం. నేను అదే చెప్తున్నానండి, ఎందుకు ఆడికి వస్తాను. ఇప్పుడు గతంలో 2018లో కేసీఆర్ నాయకత్వంలో ఇదే జీవో ఇచ్చి పోతే సుప్రీంకోర్టే కొట్టేసింది. అప్పుడు ఎవరు పోయినరు? ఏదైతే సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడైన గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అని పోయిండ్రు. ఈరోజు ఎవడు పోయిండు? మాధవరెడ్డి అని, ఏది రేవంత్ రెడ్డి చుట్టపోడైన మాధవరెడ్డి అనే ఒక పోరాడు పోయి ఈరోజు కోర్టులో పిటిషన్ వేసిండు. ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ జరిగింది. జరిగిన ప్రాసెస్నే మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. అంటే తెలియదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు ఈ ఐడి లింక్స్ ఉన్నాయని తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఐడి లింక్స్ ఎదుర్కొన్నామని తెలుసు. ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా మనం చూసినాము. అంటే బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నింది అనేది ఒకటి చెప్తున్నాను. అదేవిధంగా రేపు ఎలక్షన్లు జరిగిన ఒక్క మాట, ఎలక్షన్లను రద్దు చేసిన చరిత్ర కూడా ఈ దేశంలో ఉంది. మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగిన ఒక మాట ఇంపార్టెంట్, మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాయి కానీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక కూడా రద్దు చేసినారు. గుజరాత్లో ఎలక్షన్లు జరిగినాక కూడా రిజల్ట్ వచ్చినాక రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆ ఎలక్షన్లే రద్దు అయిపోయినాయి మొత్తానికి. అంటే రేపు బీసీలను మోసం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బీసీ సమాజం అర్థం చేసుకోవాలి. రేపు కనుక వచ్చే ఎలక్షన్లు ఏవైతున్నాయో చాలా తస్మతి జాగ్రత్తగా మనం పనిచేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతుందని
బీసీ సమాజం ఇప్పటికే నమ్ముతున్నది, ఆలోచిస్తుంది, అటువైపుగా ఉద్యమాలు చేయాలని మేము జమీలుద్దీన్ గారు, డిమాండ్ చేయాల్సిన జీవో అవసరం ఉంది. 9 ద్వారా ఎన్నికలకు ఎలా వెళ్తారని చెప్పేసి కోర్టు ప్రశ్నించేటటువంటి విషయం ఎలా చూస్తుంది దీన్ని? కాంగ్రెస్ మోసాల జాబితాలో ఈ జియో 9 అన్నది ఒక కలికితు రాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవేళ ఒక్క జియో ద్వారానే రిజర్వేషన్లు పెంచి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటే గత 22 నెలల నుంచి మరి ఆర్డినెన్స్ పేరు మీద, బిల్లుల పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు డ్రామాలు ఆడిందో అది కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సెల్ఫ్ గోల్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీరే ఒకవైపు ఆర్డినెన్స్ తెస్తామంటారు, మీరే ఒకవైపు శాసనసభలో బిల్లు ప్రవేశపెడతారు. ఎవరు అపోజ్ చేసిరండి బిల్లును? ఏ ఒక్క పార్టీ కూడా అపోజ్ చేయలే బిల్లును. అందరు కూడా ఆమోదించారు, కానీ గవర్నర్ సంతకం పెడతలేడు. మరి నీకు బడే భాయ్ ఉన్నాడు కదా మోడీ, ఆయనతోని చెప్పించి గవర్నర్ దగ్గర సంతకం పెట్టి కదా, ఆ గవర్నర్ దగ్గర సంతకం పెట్టియకుండా ఆ గవర్నర్ తన కుర్చీ కింద ఆ ఆర్డినెన్స్ ను, శాసనసభ తీర్మానం చేసిన బిల్లును కింద పెట్టుకుని ఉండగా మీరు మళ్ళా జియో ఎట్లా ఇస్తారు? ఇలా జియో ఇచ్చిరు అని అంటే జస్ట్ మోసం చేసిరు. ఓ వైపు ఒక కుడి చేత్తోని జియో ఇస్తారు, ఎడమ వైపు నుండి మీ యొక్క అనుచరులను హైకోర్టుకు పంపించి దాని మీద స్టే తెప్పిస్తారు. ఇది బహిరంగ రహస్యం. 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు అని చెప్పి చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు 50% మించి తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇక్కడ చట్టం ఆమోదం పొందాలి. అక్కడ పార్లమెంట్ అన్నది ఆమోదించి 9th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో పెడితే తప్ప దానికి న్యాయ సమీక్షకు ఆ రిజర్వేషన్లు నిలువై అన్నది ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. న్యాయం తెలిసిన వాళ్ళకి తెలుసు, బీసీ సంఘాలకు తెలుసు, మేధావులకు తెలుసు. అందుకే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నది. ఏమని? మనం ఇక్కడ తీర్మానం ఆమోదం చేసి పంపినా అక్కడ పార్లమెంట్ లో ఆమోదింపజేయాలి. నువ్వు జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేయి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అడిగున్నది. మేమందరం కూడా వస్తాం పా, నీకు మోడీ బడే భాయ్ కదా, ఆయన ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టే వరకు నువ్వు పోరాటం చేయి. లేకపోతే మాత్రం ఈ మోసపూరితంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నావు, ఇక్కడ బీసీ ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నావు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తా ఉన్నది. ఇంకొక విషయం మనం గమనించాలి. ఈ 42% రిజర్వేషన్ నిన్న హైకోర్టుకు పోవడం కాదు, వీళ్ళు బీసీ డిక్లరేషన్ లో చాలా హామీలు ఇచ్చారు. బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వాళ్ళు బడ్జెట్ పెడతామన్నారు. మరి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతామంటే ఈ 2 సంవత్సరాలు 40,000 కోట్ల రూపాయలు బీసీ సమాజానికి కూడా ఈ ప్రభుత్వం బంగారం బాకీ పడే కాదు, ఈ 40,000 కోట్లు కూడా బీసీ సమాజానికి బాకీ పడ్డది. ఈ ఎన్నికలు అనేటి నిర్వహించాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. ఎలక్షన్ పెడితే ఓడిపోతామని వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఇదంతా మోసపూరిత డ్రామాలు చేస్తున్నారు. ఈ ప్రజలకు అందరికి కూడా ఈ విషయం అర్థమై ఉన్నది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి జమీలుద్దీన్ గారు, అలాగే థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలనే ఉద్దేశంతో కాదు, ఏదైతే బీసీలను అణచివేసే కుట్రలో భాగంగానే ఈ జీవో తీసుకొస్తారో ఖచ్చితంగా వీళ్ళు కుట్రపూరితంగానే చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.